నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మ. గురుగారు, కొంతమంది చేతపడి చేస్తే కొన్ని లక్షణాలు అనేటివి పైకి కనిపిస్తుంటాయి, కొన్ని కనిపించవు. యాక్చువల్గా చేతపడి చేస్తే మనకి ఏమేమి లక్షణాలు కనిపిస్తాయి? శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. చేతబడి చేయడం వేరు, చిల్లంగి చేయడం వేరు, చిల్లంగి అంటే బాణామతి చేయడం వేరు. ఇవన్నీ ఉంటాయా గురుగారు? చాలా రకాలు ఉంటాయి. కొంత మందుతో ప్రయోగం చేయడం వేరు. చేతబడిలో రకరకాలు ఉంటాయి. దాంట్లో వాళ్ళు ఉపాసించినటువంటి దేవతని బట్టి, వామాచార పద్ధతిలో వాళ్ళు చేసిన పద్ధతిని బట్టి అవి పనిచేస్తూ ఉంటే కొన్ని విఫలించి రిటర్న్ కొడతాయి. నన్ను అడిగితే సిటీల్లో చేతబడి లాంటివి జరగడం చాలా కష్టం. ఎందుకంటే చేతబడి ఎవరు చేయాలనుకున్నా సరే వాడున్న ప్రదేశం నుంచి సరౌండింగ్ 4 కిలోమీటర్లలోనే చేయాలి. ఆ 4 కిలోమీటర్లలో మధ్యలో ఇంకే నరమానవుడు సంచారం చేయకూడదు. ఇది కేవలం ఊర్లలోనే కుదురుతుంది. రాత్రి 7 దాటితే అందరూ పడుకుండిపోతారు. కనీసం 4 ఎకరాల భూమిలో అయినా సరే విస్తీర్ణం వాడు వేసేటువంటి, అది కూడా ముగ్గును బట్టి ఉంటుంది, వేసుకొని వాడు చేస్తే ఆ మధ్యలో ఎవరు రారు పోరు. ఇక్కడ ఏమవుతుందనంటే మధ్యలో గనక ఏవైనా సరే ఎడ్లున్నాయి, వాళ్ళ ఇంట్లో ఆవులు ఉన్నాయి, వాటి మీద ఎఫెక్ట్ ఫస్ట్ ఇస్తుంది. నేనేం చెప్పా, మధ్యలో ఎవరు ఉండొద్దు. ఎవరుంటే వాళ్ళకి ఏ ఇంట్లో అయినా సరే ఏదైనా ఎఫెక్ట్ ఉంది అంటే ఇంట్లో ఉన్నటువంటి మూగజీవి ఫస్ట్ ఎఫెక్ట్ చూపిస్తుంది. అది కుక్కకు కానీ, లేకుంటే ఎద్దుకు కానీ, లేకుంటే ఆవుకు కానీ ఎఫెక్ట్ ఫస్ట్ దాని మీద చూసా. అది ఫస్ట్ తిన్నది, గడ్డి తినడం మానేస్తుంది. మనకేం చేస్తామనంటే మనకు ఒంట్లో బాగాలేకుంటే ఎక్కువ తింటాం. నాకు జ్వరం వచ్చింది, వామ్మో నాకు జ్వరం వచ్చింది, ఎక్కువ తినాలనిపిస్తుంది. ఆవులు కానీ మూగజీవులు తినడం మానేస్తాయి. లంకనం పరమ ఔషధం. నా బాడీకి ఏదో తేడా కొట్టింది, నేను తినడం మానేస్తాను. విపరీతంగా అరుస్తాయి, కక్కుతాయి, పసరు లాంటి పదార్థాలు కక్కుతాయి. ఇలాంటివి జరుగుతున్నాయి అంటే ఏదో సంథింగ్ ప్రయోగం జరిగింది ఆ ఇంట్లో ఉన్నటువంటి వారికి అని. ఇంట్లో ఏవైనా డాబా పైన కానీ ఎక్కడైనా మనం అంతా ఏమనుకుంటారంటే ఎక్కడి నుంచి ఏ పక్షులు ఈ బొమికలు అన్నీ తీసుకొచ్చి ఇంట్లో మనుషులు డైరెక్ట్గా మంత్రించి ఇంటిపైకి ఇసిరేసి వెళ్ళిపోతారు. ప్రయోగం చేయాలనుకుంటే అలా చేస్తారు. సో అలాంటివి ఏమైనా కనిపించినా వెంటనే వాటిని పసుపు నీళ్ళు వేసి చల్లేసేయండి. చల్లేసి మొత్తం ఊడ్చేసేయాలి. ఊడ్చి ఇంటికి దూరంగా మరి ఇంటి బయట ఇంటి ముందు ఉన్న చెత్తబుట్లో పడేస్తారు. దూరంగా ఎక్కడన్నా పడేసి వెనక్కి తిరిగి చూడకుండా రావాలి. ఎవరైనా చేయొచ్చు. అది ఒకసారి పసుపు చల్లారనంటే ఒక 5-6 గంటల పాటు దాని శక్తి అనేది ఉండదు. ఇంట్లో ఏదైనా యంత్రాలు దొరికినా, ఇంత సైజు యంత్రాలు ఉంటాయి, అవి ఎక్కడో తెచ్చి పడేసారు. ఇంతకు ముందు వాళ్ళు అవన్నీ కూడా ఎవడో ప్రయోగం చేసేసారు. అందుకనే మనకు ప్రత్యేకంగా గణపతికి సంబంధించి కానీ సుదర్శన హోమాలు జరిగినప్పుడు ఓం క్లీం కృష్ణాయ ప్రత్యేకంగా సుదర్శన మంత్రం చెప్పినప్పుడు సుదర్శనాయ ఓం ఫట్ పరమంత్ర పరయంత్ర పరతంత్ర విచ్ఛేదనాయ అనేటువంటి మంత్రాలు ఉంటాయి. ఇలాంటి మంత్రాలు ఎందుకు చదివి హోమాలు చేస్తారనంటే ఏవైనా ప్రయోగాలు వీళ్ళ ఇంటిపైన జరిగితే ఆ యొక్క ప్రభావం అనేటువంటిది పోవుగాక. విశేషంగా సుదర్శన హోమాలు లాంటివి చేయించుకోండి ఆ ఇంట్లో. అలాంటివి ఏమైనా జరిగితే ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులకు ఎలా ఉంటుంది, మనిషి ఉన్నట్టుండి శరీరంలో ఏదో ఒక అవయవం అంతా కూడా ఇట్లా పీకుతుంటుంది. అది చాలామంది మన కన్ను కొట్టుకుంటుంది, మన ప్రయోగం వచ్చిందంట. కన్ను కొట్టుకోవడం వీక్నెస్ వల్ల కూడా అవుతుంది. కంప్లీట్ చెయ్యంతా కూడా ఇలా 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 అయిపోవడం, పని చేయకపోవడం, ఇలాంటివి జరుగుతాయి ఏదైనా ప్రయోగం జరిగితే. మూతులు నోళ్ళు వంకర్లు పోతాయి. మనిషి దేవాలయానికి రావాలంటే వణుకు, దేవాలయం లోపలికి అడుగు పెట్టలేడు, ఒళ్ళంతా తడిచిపోతుంది. ఎక్కడన్నా కూర్చుని లేచినా సరే అదంతా తడిచిపోతుంది. ఈ ముని వేళ్ళకి కాళ్ళకు ఉన్నటువంటి వేళ్ళ సందుల్లో కూడా చెమటలు పడతాయి. ప్రయోగం జరిగిన వ్యక్తి అప్పటి వరకు లేని తత్వాలు ఇవన్నీ కూడా అన్నమాట. కడుపంతా ఓ పక్క రాయిలా అయిపోయి ఉంటుంది. శరీరంలో ఈ భాగం అంతా ఒకలా, ఈ భాగం అంతా ఒకలా కనిపిస్తుంది ఏదైనా మందు ప్రయోగం జరిగితే. ఇలా రకరకాలు ఇలాంటివి జరిగినప్పుడు ఏం చేయాలనంటే గుమ్మడికాయ ఉంటుంది కదా, గుమ్మడికాయ మధ్య కట్ చేసి లోపల ఉన్న దొబ్బ తీసి దాని లోపల నువ్వుల నూనె, ఆముదము, ఆవు నెయ్యి ఇలాంటివి వేసి అఖండవతితోని వెలిగించి దీపారాధన చేయాలి. ఏ రోజు వెలిగించారు గురుగారు?
అమావాస్య రోజు అది కూడా ఇంటి ఆవలి బయట ఓకే. ఏదన్నా ఒక ఇనుప లేదా మట్టిది పెట్టేసి దాని లోపల ఉప్పు పోసి దానిపైన గుమ్మడికాయ పెట్టి ఆ ఒత్తి అనేటువంటిది దక్షిణం వైపు వెలిగేటట్టుగా పెట్టాలి. పసుపు కుంకుమ ఏదో బలి చేసినట్టుగా పెట్టండి. ఓకే. ఇలా చేసిన ఇంటికి 4 పక్కల కూడా ఉప్పు వేసుకోండి. ఇంత ఉప్పు 4 మూలల ఇంటికి డాబా పైన కానీ ఇంటి లోపల కానీ అమావాస్య రోజే చేయాలి. అలా చేస్తే రంగు మారిపోతుంది. అది ఉప్పు బ్లూ కలర్లోకి కానీ రెడ్ కలర్లోకి కానీ మారిపోతుంది. ఓకే. అంటే ఏదైనా ప్రయోగం జరిగితే అది పిల్లలు విపరీతంగా ఏడుస్తుంటారు. ఎఫెక్ట్ వాళ్ళ మీద పడుతుంది. చెప్పాము, నోరు లేని వాటికి చెప్పుకోలేని వాటి మీద ఎక్కువ ప్రభావం చూపిస్తుంది. విపరీతంగా ఏడుస్తుంటారు. ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి తమలపాకు ఛాతి మీద కానీ వీపు మీద కానీ పెట్టి పడుకోబెట్టండి. కాస్త సింధూరం రాసి ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. నెక్స్ట్, పడుకున్న పిల్లలకి తల్లి ఏం చేయాలంటే 6 గంటల లోపు స్నానం చేసేసి కళ్ళకు కాటుక పెట్టుకోవాలి. బాగా కొంచెం మంచిగా పెట్టుకొని ఒక కోడిగుడ్డు తీసుకొని ఆ కంటికి ఉన్నటువంటి కాటుక తీసి కన్ను, ముక్కు, నోరు, ఐబ్రోస్, బొట్టు కోడిగుడ్డుకు పెట్టి కుడి చేత్తో 3 సార్లు తిప్పాలి. ఎడం చేత్తో ఒకసారి తిప్పాలి. తిప్పి ఒక కవర్లో వేసి ఎవరికైనా ఇచ్చి, ఇంట్లో ఉన్న వ్యక్తికి ఇచ్చి కొంచెం ఒక చౌరస్తా లాగా ఉన్న ప్లేస్లో పడేసి వెనక్కి తిరిగి చూడకుండా వచ్చామని చెప్పాలి. అంతే. సో పిల్లల విషయంలో ఇలా చేయాలి. బహిష్టు అయినటువంటి స్త్రీలని ఎట్టి పరిస్థితుల్లో ఇంట్లో ఎవరికైనా ఇలాంటి ఇబ్బందులతో ఉన్నప్పుడు సాయంత్రం 6:30 తర్వాతకి బయటికి పంపించొద్దు. డేట్లో ఉన్నప్పుడు వీక్ పర్సనాలిటీస్ని ఎక్కువ గ్రాప్ చేస్తాయి. శ్మశానం లాంటి ప్రదేశాల దగ్గరలో ఉన్నప్పుడు అసలు డేట్లో ఉన్న వాళ్ళ దగ్గర కూడా రాకూడదు. ఏమవుతుంది, ఏ కపాల మోక్షమో జరిగినప్పుడు అమ్మాయి చూసింది అనుకోండి, ఆ ఎఫెక్ట్ తొందరగా వీక్గా ఉన్న వాళ్ళు అబ్జర్వ్ చేసుకుంటుంది. వాళ్ళకి సంబంధించి శ్మశానంలో కార్యక్రమాలు సరిగ్గా జరగలేదు అనుకోండి, అది ఎక్కడెక్కడికి వెళ్ళాలి, నేను ఎక్కడ తిరగాలి, ఆత్మకు బ్రెయిన్ ఉండదు, సెన్స్ ఉండదు, ఏముండదు. జస్ట్ నాకు తెలిసిందల్లా ఏంటంటే ఈ శక్తి ఇంకో చోటికి ఎట్లా ట్రాన్స్ఫర్ అయిపోవాలి, వెళ్ళిపోతుంది. ఈ డేట్లో ఉన్న అమ్మాయికి ఏంటంటే మామూలుగానే మూడ్ స్వింగ్స్ విపరీతంగా ఉంటాయి, ఇంకెక్కువైపోతాయి. సో ఎందుకో తెలియదు, ఒకటే పని మళ్ళీ మళ్ళీ చేయాలనిపిస్తుంది వాళ్ళకి. నాకు తెలిసిన ఒక అమ్మాయికి జరిగింది ఏంటంటే స్నానం చేస్తూనే ఉంది, బాత్రూమ్కి వెళ్తే 1 అవర్ దాకా నీళ్ళు పోసుకుంటూనే ఉంటుంది. మొత్తం ఇట్లా అయిపోయింది. గురుగారి దగ్గర తీసుకెళ్ళి అడిగిపించాను. ఆయన టక్మని చెప్పాడు, ఎవరైనా చనిపోతే వెళ్ళావా శ్మశానం అంటే, మా ఇంట్లో వెళ్తామండి. అప్పుడు నువ్వు డేట్లో ఉన్నావు కదా అంటే, అవునండి. ఎందుకు వెళ్ళినావు? డేట్లో ఉన్నప్పుడు శవం చూడకూడదు, దగ్గరికి వెళ్ళి తాకకూడదు, ఎందుకు వెళ్ళా శ్మశానానికి నువ్వు? అందుకే ఎఫెక్ట్ ఇచ్చేదని చెప్పారు. అలా ఉంటాయి. సో ఇట్లా చాలా ఉంటాయమ్మా. కేవలం ఇప్పుడు కూడా మళ్ళీ కొన్ని చెప్తున్నాం. చాలా రకాలైనటువంటి సమస్యలతో చాలామంది ఉన్నారు, చాలా చూస్తున్నాం. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో జాగ్రత్తగా ఉండండి. అనవసరమైనటువంటి వాటి జోలికి పోకండి. అనవసరమైన వ్యక్తులతోని గొడవలు పెట్టుకోవద్దు. కొంతమంది ఏంటంటే వాడు తేడా అని తెలిసి వాడితో ఎక్కువ గొడవలు పెట్టుకుంటారు. వాడు ఇట్లాంటి పని ఏదో చేస్తాడు, ఇబ్బంది పడతారు. చేయకుండా ఉంటే మంచిది. ఓకే గురువు గారు, ధన్యవాదాలు.